డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అల్లవరం మండలం ఓడరేవుకు చెందిన 7 మత్స్యకారులు ఈ నెల 3న కోపరాతి రామకృష్ణ ఆధ్వర్యంలో ట్యూనా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. మొదటి రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడిన వారు ఆ తర్వాత సముద్రంలో సిగ్నల్స్ అందకపోవడంతో కమ్యూనికేషన్ నిలిచిపోయింది. బోటులోని వైర్లెస్ సెట్లు కూడా పనిచేయడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 12న గ్రామానికి తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వారి జాడ తెలియలేదు. 17 రోజులైనా మత్స్యకారుల జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోటులో జీపీఎస్ పరికరం లేకపోవడంతో వారు ఎంత దూరం సముద్రంలోకి వెళ్లారన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదు. 15 రోజులకు సరిపడా ఆహారం, త్రాగునీరు, డీజిల్ తీసుకువెళ్లినట్లు సమాచారం. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ సహకారంతో బోటు ఆచూకీ కోసం జిల్లా యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది. తమ వారి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. Start ayi August 3rd ki it was supposed to come back after 12 days. So roughly around 15th 16th kala it has to come back. But till right now ippatiki వెళ్ళిన తర్వాత అరౌండ్ ఆగస్ట్ 5th కి దే హ్యాడ్ ఏ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఆగస్ట్ 5th వరకు కూడా దే ఆర్ ఇన్ కాంటాక్ట్. సో 5th తర్వాత వాళ్ళ యొక్క కాంటాక్ట్ అనేది లేదు. అండ్ ఆ బోట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అరౌండ్ 12 meters ఆఫ్ లెంత్ అండ్ ఒక విహెచ్ఎఫ్ సెట్ దాంట్లో ఉంది, బట్ ట్రాన్స్పాండర్ లేదు దానికి. సో ట్రాన్స్పాండర్ అంటే రీసెంట్గా మనకి ట్రాన్స్పాండర్స్ ఫిక్స్ చేస్తున్నాము. మనకు మొత్తం జిల్లాలో ఉన్న అరౌండ్ 1985 బోట్స్లో రైట్ నౌ అరౌండ్ 435 బోట్స్ వరకు ట్రాన్స్పాండర్స్ ఫిక్స్ చేశాము. సో అలా ఆల్ బోట్స్కి ఫిక్స్ చేస్తున్నాము. బట్ సమ్ ఆఫ్ దిస్ బోట్కి అది మిస్ అయింది. సో అది కమింగ్ ఈ వాయేజ్ అయిపోయిన తర్వాత ఫిక్స్ చేస్తామని చెప్పేసి అన్నారు ఆ కన్సర్న్ వాళ్ళతో. సో రైట్ నో వాళ్ళకి ఎటువంటి ఆచూకీ ఇంకా ప్రస్తుతానికి ఇంకా దొరకలేదు. అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఎవరైతే క్రూ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ తీసుకున్నాము. సో ఎవరిదేమన్నా కమ్యూనికేట్ చేశారనేది సిడిఆర్ డేటా తీసుకొని ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ విత్ ఇండియన్ కోస్ట్ గార్డ్. అండ్ కోస్ట్ గార్డ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ నావిగేటింగ్ విత్ ఇండియన్ నేవీ వాళ్ళతో. అండ్ మనకి మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. మెరైన్ పోలీస్ వాళ్ళు కూడా